హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 54కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి జలచరము, అలాగే మౌంటైన్ వాళ్ళకి అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి రైల్వే స్టేషన్ అంశంపై సొంతంగా కథ తయారు చేయటం. ఈ మొదటి 5 నిమిషాల సంభాషణకు చెందిన అంశాలు ఈ విధంగా ఇవ్వబడ్డాయి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా ఇవ్వబడిన కథ ఏనుగు పిల్ల గర్వం. ఈ ఏనుగు పిల్ల గర్వం కథను ఈరోజు నేను 3 గ్రూపుల విద్యార్థులతో చదివించడం జరిగింది. మా విద్యార్థులు ఏ విధంగా చదివారో చూద్దాం. మా పిల్లలు నిన్న ఈ కథ చెప్పుకున్నాం కదా, కథ పేరేంటి? ఏనుగు పిల్ల గర్వం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక 2 లైన్లు చదివేయండి. ఉన్న వాళ్ళు మొత్తం. అడవిలో చాలా జంతువులు ఉండేవి. కొంచెం పెద్దగా. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్ళేవి. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్ళు ఉండేవి. నెక్స్ట్ నువ్వు చదువునాను. అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు గర్వం ఎక్కువగా ఉండేది. చదువు. ప్రతిరోజు తన తొండంతో చెరువులోని నీటిని జల్లి అలజడి చేసి చేపలను, తాబేళ్ళని, మొసళ్ళని భయ పెట్టి వెళ్ళేది. ఇది గమనించిన ఒక మొసలి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనుకుంది. పిల్ల ఏనుగు వచ్చినప్పుడు మొసలి పిల్ల మనం ఒక పందెం కాసుకుందామా అని అడిగింది. సరే అన్నది. ఏనుగు పిల్ల అప్పుడు మొసలి పిల్ల బలమైన తాడుతో తాడుకి ఒక చివర నేను రెండవ వైపు నుండి నువ్వు లాగుదాం అని అక్కడ ఉన్న చదువు. బలం నీ బలం నువ్వు అంట చదువు. అక్కడి నుంచి ఉపయోగించి తాడు లాగి ఒడ్డు మీదకి నేను కరెక్ట్ చదువు. నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. తను చదివిద్దంట. నేను గెలిస్తే నీటిలోని జంతువులని ఏమీ అనకూడదు, నీటిని పాడు చేయకూడదు అని మొసలి పిల్ల చెప్పింది. ఇంతేనా? సరే అంది ఏనుగు పిల్ల. తాడుకొన నోటితో పట్టుకుని నీటిలోకి వెళ్ళింది మొసలి. రెండవ కొన పట్టుకుని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది.
పిల్ల ఏనుగు కని పిల్ల ఏనుగు పిల్ల ఏనుగు కని కాని కాని అంగుళమైన కదిలించలేదు. అప్పుడు పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకున్నది. తర్వాత యాక్టివిటీ రాయడం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో పైన చెప్పిన కథలోని వాళ్ళకి నచ్చిన అంశంపై బొమ్మలు వేసి వాటి పేర్లను రాయించాలి. ఓకేమ్మా, ఈ కథలో మీకు ఏ బొమ్మలు అయితే నచ్చినాయో ఆ బొమ్మలు వేసేయండి, లేదా మీకు ఏ బొమ్మ వేయడం వస్తే ఆ బొమ్మ వేయండి. ఫస్ట్ చేప బొమ్మ వేయండి, ఇది ఈజీగా ఉంటుంది కదా. చేప బొమ్మ, అలాగే మొసలి, తాబేలు. ఇక్కడ ఏ బొమ్మ అయితే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఒక చెట్టు బొమ్మ వేసి వాటి పేర్లు కూడా రాయాలి. ఓకేనా? వేయండి, నీట్గా వేయండి. అక్కడ ఉందిగా, చూసి వేయండి. చేప బొమ్మ, చేప అని రాయాలి వేసాక. అలాగే మొసలి వేసి మొసలి అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ తాబేలు ఉంది కదా, తాబేలు వేసి తాబేలు, ఏనుగు అలా రాయాలి. ఓకే, దాని పేరు రాయి. చేప, చేకు పళ్ళు ఉండాలి. చేప. ఓకే, నెక్స్ట్ తాబేలు లేదా చెట్లు ఉన్నాయి కదా, చెట్టు బొమ్మ. మీకు ఇది ఈజీగా వచ్చు కదా, వేయండి. ఇంత వెడల్పు పెట్టకూడదు, కొంచెం తగ్గించు, ఇలా పెట్టేస్తారు. ఓకే, చేప, చెట్టు, తాబేలు, తాకు దీర్ఘం ఉండాలి, తాబేలు. ఓకేనా? తాబేలు. ఇదేంటి, నీరా? నీరు. ఓకే. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలోని పదాల సహాయంతో వాక్యాలు రాయించి తప్పులను సరిదిద్దాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఏదైనా విషయంపై చర్చించి దాని గురించి రాయించి తప్పులను సరిదిద్దాలి. ఓకే, మనం ఈరోజు ఏనుగు పిల్ల గర్వం నుంచి కొన్ని పదాలు రాసి ఆ పదాల మీద వాక్యాలు రాయాలి. ఓకేనా? మీరు సెలెక్ట్ చేసుకుంటారా పదాలు? నేను చెప్పనా? నిన్న కూడా కొన్ని వాక్యాలు రాసినట్టున్నారు, 5 వాక్యాలు రాశారు కదా. ఓకే. దాహం అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. దాహం. దాహం అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. తర్వాత పదం గర్వం. గర్వం అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. గర్వం. కూర్చున్నోళ్ళు కూడా అందరు రాయండి. గర్వం అని రాసి దాని మీద వాక్యం రాయండి. నెక్స్ట్ పదం ఓటమి. ఓటమి అనే పదం రాసి దానిపైన వాక్యం రాయండి. ఓటమి. తర్వాత పదం తాడు. నెక్స్ట్ పదం ప్రతిరోజు. 5 పదాలు అయినాయి అమ్మా. ఓకే, చాలు. ప్రతిరోజు. నేను దాహం తీర్చుకోవడానికి చెరువుకు వెళ్ళాను. ఆమెకు గర్వం ఎక్కువగా ఉంది. నేను ఓటమి అవసరంలో ఒప్పుకున్నాను, నాకు దీర్ఘం. నేను తాడు లాగాను. గాకి కూడా దీర్ఘం ఉండాలి. నేను ప్రతిరోజు నిద్ర లేస్తాను అనాలి.
ఓకే తీసుకో. నెక్స్ట్ నాకు దాహం వేస్తే నువ్వు సై రాసు. ఇది తావొత్తి ఇటు వేస్తే నీరు త్రాగుతాను. ఏనుగు రాసు. గూ ఎగిరిపోయింది. ఏనుగు పిల్లకి చాలా గర్వం ఉంది. ఆమె ఓటమి ఒప్పుకుంది. తాడు గట్టిగా ఉంటుంది. నేను ప్రతిరోజు ఆడుకుంటాను. ఓకే. మా అమ్మకు దాహం వేస్తే దాహం తీర్చానా అని అర్థమా? ఇది వేస్తే దాహం తీర్చాను. మా చెల్లికి గర్వం ఎక్కువ. భలే రాసి వేరా మీ చెల్లికి మా చెల్లి నిజంగానే ఎక్కువ. మా చెల్లి ఓటమిని ఒప్పుకుంది. గర్వం ఎక్కువైతే ఒప్పుకోదు గారా ఓటమి. ఏనుగు పిల్ల తాడును ఏం చేసింది? లాగలేకపోయిందా? ఈ కాదని తెలుసుగా. ఈ రాయాలి. యా గుడిస్తే ఈ. ప్రాతి కాదు, ప్రతిరోజు. నేను ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాను. నెక్స్ట్ ఆటలు. ఇందులో మౌంటైన్ అండ్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన ఆట నా స్నేహితుడు ఎవరు? అది నా స్నేహితుడు ఎవరు? నా పేరేట నీ స్నేహితుడు నేనే. ఆట. నా పేరేక నా స్నేహితుడు ఎవడు? నా పేరెలా నీ స్నేహితుడు నేనే. కళ. నా పేరు నా స్నేహితుడు ఎవరు? నా పేరేదా నీ స్నేహితుడు నేనే. యదా. నా పేరు నా స్నేహితుడు ఎవరు? ఓ. అది ఓ కాదు, ఓ. నా పేరేడా నీ స్నేహితుడు నేనే. ఓడా. వచ్చేసి ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళకి స్వీయ రచన అని ఇవ్వబడింది. ఇక్కడ నేను స్వీయ రచన అంటే ఈరోజు వారి గురించి వారు రాయమని చెప్పాను. అంటే వాళ్ళ పేరు, వాళ్ళ పూర్తి వివరాలను మీరు రాయండి అంటే మా పిల్లలు ఏ విధంగా రాశారో చూద్దాం. ఓకే మా స్టార్ట్ చేయి చూచి. నా పేరు సుజిత్ కుమార్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా నాన్న పేరు ప్రభు. మా అమ్మ పేరు అనిల. మా చెల్లి పేరు హన్విత. నేను చదువులో ముందు. నేను మా తరగతిలో నువ్వు రాసింది నువ్వే స్లోగా చదువుతావేరా? చదువుతాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. నాకు ఇష్టమైన ఆట పేరు కబడ్డీ. మా స్కూల్ గ్రౌండ్లో మేము కబడ్డీ ఆడతాము. మేము అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు కబడ్డీ ఆడతాము. ఓకే నువ్వు చదువమ్మా. నువ్వేమి రాసావో? నా పేరు స్వప్న. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగు చదువుతాను. మా నాన్న పేరు చిరంజీవి. నేను రోజు ఆటలు ఆడుతుంటాను. నా స్నేహితురాలి పేరు అనుష. కూడా 5వ తరగతి చదువుతుంది. ఆమె కూడా ఉంది. ఆమె కూడా 5వ తరగతి చదువుతుంది. నేను ప్రతిరోజు బడికి వెళ్తాను. మా అమ్మ పేరు కాటమ్మ. నేను పొద్దున్నే నిద్ర వేస్తాను. 8ంటికి బడికి వస్తాను. నాకు తొక్కుడు బిళ్ళ ఆట అంటే చాలా ఇష్టం. ఓకే అమ్మా నువ్వేమి రాసావు? చదువు. నా పేరు దీపిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు ఉమా. మా నాన్న పేరు నరసింహారావు. నా స్నేహితురాలు పేరు స్వప్న. మా పాఠశాల
పేరు మా పాఠశాల పేరు ఎంపీఎస్ స్కూల్. మా అన్నయ్య పేరు సాయి కృష్ణ. మా అన్నయ్య 10వ తరగతి చదువుతున్నాడు. నేను ప్రతిరోజు బడికి వస్తాను. మేము ప్రతిరోజు ఆటలు ఆడుకుంటాము. నేను బాగానే చదువుతాను. మా స్నేహితురాలు కూడా బాగా చదువుతుంది. మేము ప్రతిరోజు అన్నం తిన్నాక ఆటలు ఆడుతాము. మేము ప్రతిరోజు పాఠశాలలోనే అన్నం తింటాము. నాకు ఇష్టమైన ఆట తాడు ఆట. మా తరగతిలో పిల్లలు 19 మంది. మా తరగతి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి చిత్రాల క్యాలెండర్ సహాయంతో ఈ గణిత సంభాషణను చేయించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఆకారాలు, స్కై గ్రూప్ వాళ్ళకి అంచనా వేయటం అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన మొదటి 5 నిమిషాల గణిత సంభాషణ వారితో చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ని చదివించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలు, నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇక్కడ మనం గుర్తులను పరిచయం చేయాలి. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ సింబల్స్ని వాళ్ళకి పరిచయం చేయాలి. ఆల్రెడీ ఇదే యాక్టివిటీ ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. అలాగే మా స్కై గ్రూప్ వాళ్ళకి భాగాహారంపై మౌఖిక ప్రశ్నలను అడగాలి. తర్వాత చతుర్విధ ప్రక్రియలు. ఇక్కడ గుణకార పద సమస్యలను స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి స్ట్రా మరియు కరెన్సీల ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ డివిజన్పై మౌఖిక ప్రశ్నలను వేయాలి. A box contains 32 cricket balls. How many cricket balls are there in 8 boxes? మా క్రికెట్ బాక్స్ లో అంట 32 క్రికెట్ బాల్స్ ఉన్నాయంట. ఒక బాక్స్ లో బాక్స్ లో 32 క్రికెట్ బాల్స్ ఉన్నాయంట. అట్లాంటివి 8 బాక్సెస్ లో 32 క్రికెట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఒక బాక్స్లో 32 ఉంటే 8 బాక్సెస్లో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి మనం ఇక్కడ? చేయి, మల్టిప్లికేషన్ చేయి. ఎంత వచ్చింది ఆన్సర్? 256. అంటే ఎన్ని బాల్స్ ఉంటాయి 8 బాక్సెస్లో? 256 బాల్స్ ఉంటాయి. ఓకే. Distribute 20 mangoes equally among 5 children. How many mangoes will each child get? అంటే ఏంటి అర్థం? 20 మ్యాంగోస్ని 5 పిల్లలకి ఎలా పంచాలి? ఈక్వల్లీ అన్నారు. 5 సమానంగా పంచాలంట. సో హౌ మెనీ మ్యాంగోస్ విల్ ఈచ్ చైల్డ్ గెట్? అలా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని మ్యాంగోస్ వస్తాయి? మరి ఇక్కడ మనం ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? ఎందుకు డివిజన్ యూజ్ చేయాలి? ఈక్వల్ షేరింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి మనం? డివిజన్. ఓకే, డివిజన్ చేయి. చెప్పుకుంటూ వేయి. 4 5s are 20. 20 minus 20 0. ఇప్పుడు ఆన్సర్ ఎంత? అంటే ఏంటి చెప్పు? ఆన్సర్ 4 అనే దాని అర్థం ఏంటి? 4 అంటే అక్కడ వెరీ గుడ్. ఒక్కొక్కరికి 4 మ్యాంగోస్ వస్తాయని అక్కడ అర్థమైందా? 5 మెంబర్స్కి 5 4s are 20 అనమాట. ఒక్కొక్కరికి 4 మ్యాంగోస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో మనం
స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆటను ఆడించాలి. ఆల్రెడీ ఈ ఆటను 2 డేస్ నుంచి కూడా మన వీడియోస్లో చూస్తూనే ఉన్నాము. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో మ్యాజిక్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది మా విద్యార్థులు ఏ విధంగా చేశారో చూద్దాం. ఓకే పిల్లలు, ఇక్కడ ఒక చిన్న ఫజిల్ ఉంది చూడండి. ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. మీరు కాలం అంటే నిలువు వరుసను అబ్జర్వ్ చేయండి. అది క్లూ, నేను ఇచ్చే క్లూ. అంటే ఫస్ట్ కాలం ఫిల్ చేస్తుంది 1, 7, 8 అని. అలాగే లాస్ట్ కాలం కూడా ఫిల్ చేస్తుంది 3, 4, 7 అని. సో ఆ రెండింటిని రిలేషన్ని గమనించి, మీరు ఆ 2 కాలమ్స్లో ఉన్న రిలేషన్ని గమనించి మీరు ఆ 3rd కాలంలో అంటే మధ్యలో ఉన్న కాలంని ఫిల్ చేయాలి. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో చెప్పండి. ఓకేనా? ట్రై చేయండి. ఎవరెవరు ట్రై చేస్తారు? రెడీగా ఉండండి. తనది తప్పైతే మీకు ఛాన్స్ ఉంటుంది. తానే కరెక్ట్ చేసేసాడు. ఎలా చెప్పారా? చెప్పు. 7, 1, 8, ఆ. 2, 3, 5, 3, 4, 7. ఓ, ఈజీగా చెప్పేశాడు. వెరీ గుడ్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 మినిట్స్ యాక్టివిటీ టాక్ ఆన్ సీజన్స్. మనం లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మనకి పిక్చర్ టాక్ జూ ఇవ్వటం జరిగింది. అంటే జూ మీద మనం యానిమల్ వర్డ్స్ అలాగే పారాగ్రాఫ్ కూడా యానిమల్స్ గురించి చదవడం జరిగింది. ఈరోజు ఇవ్వబడిన టాపిక్ వచ్చేసి సీజన్స్. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఐడెంటిఫై రెయినీ అండ్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్. ఇక్కడ మన సీజన్స్ పిక్చర్ చూపిస్తూ ఆ పిక్చర్స్లో ఉన్న రెయినీ సీజన్ని, సమ్మర్ సీజన్ని, వింటర్ సీజన్ని వారితో ఐడెంటిఫై చేయించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళతో ఆ వెదర్ని డిస్క్రైబ్ చేయించాలంటే రెయినీ సీజన్లో ఎలా ఉంటుంది, సమ్మర్లో ఎలా ఉంటుంది, అలాగే వింటర్ దాని గురించి చెప్పించాలి. నెక్స్ట్ వచ్చేసి స్పీక్ 4 to 5 లైన్స్ ఆన్ వెదర్. ఈ వెదర్ మీద స్కై గ్రూప్ వాళ్ళతో 4 to 5 లైన్స్ అనేవి మాట్లాడించాలి. మనం వాళ్ళకి ఓన్గా తెలియకపోతే కింద ఇచ్చిన పారాగ్రాఫ్నైనా సరే చదివించవచ్చు. ఎందుకంటే ఈ పారాగ్రాఫ్ అనేది వెదర్ రిలేటెడ్ ఇవ్వబడింది కాబట్టి అందులో 4-5 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివించినా అక్కడ సరిపోతుంది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రివిజన్. ఇక్కడ మనం రివిజన్లో భాగంగా సింపుల్ వెదర్ రిలేటెడ్ వర్డ్స్ అని ఇవ్వబడింది. ఇక్కడ మనం ఎప్పట్లాగానే స్ట్రీమ్ వాళ్ళకి ఒక 10, అలాగే మౌంటైన్ వాళ్ళకి 15, స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్ ఇవ్వాలి. ఈరోజు వచ్చేసి వెదర్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ SUN sun, CL word UD cloud, RAN rain, SN word W snow, WIND wind. నెక్స్ట్ THUND thunder, LIGHT NING lightning, STORM storm, స్టామ్, TORNADO, టోర్నడో. హారికేన్. నెక్స్ట్ SUNNY sunny, CLOUDY క్లౌడీ, RAIN. ING నువ్వు రివర్స్ చెప్తావే. రైనింగ్. స్నోవీ. విండీ. నెక్స్ట్ ఎవరు? మిస్టర్. డ్రై ఎయిర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్ సీజన్ వీల్ అని ఇవ్వబడింది. ఈ సీజన్ వీల్ అనేది ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి మోడల్ చూపిస్తాను. ఈ విధంగా మనం సీజన్ వీల్ని తయారు చేసుకోవచ్చు. రెయినీ, వింటరు, సమ్మరు ఈ విధంగా. అలాగే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో మ్యాచ్ పిక్చర్ అని ఇవ్వబడింది. ఇక్కడ మనం సీజన్స్ ఉన్న ఒకవైపు తీసుకొని అంటే రెయినీ, క్లౌడీ, ఈ విధంగా వింటర్ సీజను, ఈ విధంగా ఆ పిక్చర్ తీసుకొని దానికి సంబంధించిన వర్డ్స్ అనేవి వన్ సైడ్ తీసుకొని వాటిని మ్యాచింగ్ చేయించాలి. అలాగే
మౌంటైన్ వాళ్ళతో ఆ వర్డ్స్ని చదివిస్తూ స్కై గ్రూప్ వాళ్ళతో వాటి మీద సెంటెన్స్ అనేది చెప్పించాలి. తర్వాత యాక్టివిటీ పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ 3 సీజన్స్ అని సీజన్స్ అని ఇచ్చారు. దేర్ ఆర్ 3 సీజన్స్. We feel hot in summer and cold in winter. We have summer, winter and rainy seasons. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడింది. మౌంటైన్ వాళ్ళకి దీంతో పాటుగా ఇంకొక సెంటెన్స్ యాడ్ చేశారు. ద వెదర్ చేంజెస్ ఇన్ ఈచ్ సీజన్ అని. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ రెండుతో పాటుగా ఇంకొక 3 సెంటెన్సెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సీజన్స్ చేంజ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇన్ సమ్మర్ ఇట్ ఈస్ హాట్, ఇన్ వింటర్ ఇట్ ఈస్ కోల్డ్, ఇన్ రెయినీ సీజన్ we use umbrellas and రెయిన్ కోట్స్. ఈ విధంగా ఇవ్వటం జరిగింది. వీటిని మనం బోర్డుపై రాసి ఆ విద్యార్థులతో దీన్ని చదివించాలి. అలాగే నోట్బుక్లో రాయించాలి. 3 seasons. We feel hot in summer and cold in winter. Cold in winter. We have summer, winter and rainy season. Rainy seasons. Rainy seasons. The weather changes in each season. Seasons change during the year. In summer, it is hot. In winter, this is cold. It is cold. Cold. In the rainy season, we use umbrellas and raincoats. ఈ విధంగా మనకు డే 54 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.